మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఒక హమాస్ నాయకుడిని చంపడానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఖతర్ పైన బాంబు దాడి చేశారు. సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య సంధి చేకూర్చడానికి ఖతర్ ప్రయత్నాలు చేసింది. ఖతర్ కి అమెరికా కూడా మంచి సఖ్యత ఉంది. అటువంటి ఖతర్ పైన ఇప్పుడు బాంబు దాడి చేయడం ఏంటి అని చెప్పేసి మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? దీని పట్ల అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు? మరి ఇదేమన్నా థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎంటర్ గా దీని గురించి మీరేం చెప్తారు? నువ్వు అన్నట్టు ఖతార్ నిజానికి అమెరికాకి సన్నిహితంగా ఉంది. 3 నెలలకు ముందు ట్రంప్ కూడా వెళ్ళాడు. ట్రంప్కి ఒక బ్రహ్మాండమైన ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ఖతార్ ప్రజెంట్ చేసింది. అట్లాగే ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలకు కూడా ఖతార్ వేదికగా ఉన్నింది. స్టీవ్ మెట్కాఫ్ అమెరికన్ ప్రతినిధి కూడా ఖతార్లోనే ఇరాన్తో చర్చలు నడుపుతున్నాడు. అట్లాగే హమస్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక సీజ్ ఫైర్ సంధి కుదిర్చడానికి కూడా యాక్చువల్గా ఖతార్ వేదికగా ఉంది. అమెరికా ప్రతిపాదించినట్టుగానే ఖతార్ బిహేవ్ చేస్తుంది. అట్లాగే మొత్తం గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద ఎయిర్ బేస్ అమెరికాకు ఉండేది కూడా ఖతార్లోనే. ఖతార్లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అనేది అమెరికాకు ఉంది. అంతగా అమెరికాకు దగ్గరగా ఉన్న ఖతారు, శాంతి కోసం ప్రయత్నిస్తున్న ఖతార్ మీద ఇజ్రాయెల్ బాంబులు వేయడం ఒక్కసారిగా కలకలం లేపింది. సో ఇది ఎందుకు జరిగింది? ఇజ్రాయెల్ వెర్షన్ ఏంటి, ఖతార్ వెర్షన్ ఏంటి, అమెరికా ఏం చెప్తుంది, ఓవరాల్గా సిచ్యువేషను వారికి ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉందా అనే విషయాలు మనం చర్చించుకుందాం. సో నిన్న ఖతార్ సంబంధించిన దోహా, ఖతార్ రాజధాని దోహాలో ఒక రెసిడెన్షియల్ ఏరియాల్లోనే బాంబులు పడింది. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ద్వారా చేశారు. గ్రౌండ్లో ఎవరు కూడా ఇజ్రాయెల్ సైనికులు కానీ ఎవరు గ్రౌండ్ లెవెల్లో లేరు. ఇది ఎయిర్ స్ట్రైక్ క్లియర్గా. సో ఒక స్కూల్ మీద కూడా బాంబు పడినట్టుగా చెప్తున్నారు. అట్లాగే అక్కడున్న రెసిడెన్షియల్ ఏరియాల మీద చెప్తున్నారు. సో దీన్ని ఇజ్రాయెల్కి సంబంధించిన షిన్బెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఈ రెండు కూడా ధృవీకరించాయి. మేము బాంబులు వేయడం వాస్తవమే, మా టార్గెట్ హమస్ నాయకులు అని. అక్కడ ఎందుకు హమస్ నాయకులు ఉన్నారంటే 2012 నుంచి కూడా ఖతారు హమస్ పొలిటికల్ లీడర్షిప్కి ఆశ్రయం కలిగిస్తుంది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించింది, అమెరికా కూడా అంగీకరించింది. ఎందుకంటే వాళ్ళు ఖతార్ బేస్ చేసుకొని హమాస్ వాళ్ళు తమ కార్యకలాపాలు, పొలిటికల్ కార్యకలాపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఖతార్ నాయకులు హమస్ నాయకులు ఖతార్లో చర్చల కోసం ఒక బ్యాచ్ వచ్చింది. ఈ చర్చలు దేనికంటే అమెరికా ట్రంప్ సీజ్ ఫైర్ అంటే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య వారు కంటిన్యూ, మధ్య అని చెప్పలేము, గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి వాళ్ళు చెప్తున్నది ఏమంటే గాజాలో హమస్ వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోవడం, చనిపోవడం వరకు మేము ఇది చేస్తాము అనేది చెప్తున్నారు. సో దానికి సంబంధించి గాజాలో ఉండే హమస్ కూడా అప్పుడప్పుడు రిటాలియేషన్ చేస్తుంది. మొన్ననే జెరూసలం మీద కూడా ఒక అటాక్ చేసింది. అట్లాగే ఇజ్రాయెల్కి సంబంధించి కొంతమంది సైనికులను కూడా అప్పుడప్పుడు అటాక్ చేసి చంపుతుంది హమస్. సో ఇప్పుడు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ కోసం ఒక బృందము ఖతార్లో చర్చల్లోకి వచ్చింది. సో ఈ చర్చలు జరుగుతున్నప్పుడే ఈ బాంబ్ అటాక్ జరిగింది. ఈ బాంబ్ అటాక్ ప్రధాన ఉద్దేశం ఖతార్లో ఉండే హమస్ నాయకుల్ని చంపడం. ముఖ్యంగా ఖలీల్ అల్ హయ్యా అని డిప్యూటీ చీఫ్ అనమాట హమస్కి, అతన్ని చంపడం అనేది ప్రధాన టార్గెట్గా వాళ్ళు పెట్టుకున్నారు. అయితే అతను చావలేదు, అతని కొడుకు, అతని బాడీ గార్డ్ ఇద్దరు చనిపోయారు. మొత్తంగా 6 మంది హమస్ నాయకులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అట్లాగే కొంత ఖతార్కి సంబంధించి లెక్వియా అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చీఫ్ అల్ హుమైదీ అల్ డిజో, అతను కూడా మరణించినట్టుగా ఖతార్ ప్రకటించింది. సో మామూలుగా అయితే ఖతార్ ఒక సావరన్ కంట్రీ. రెండోది అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకున్న తర్వాతే 2012 నుంచి హమస్ నాయకులకి ఆశ్రయం కల్పిస్తుంది. అలాంటప్పుడు ఖతార్ కనీసం వార్నింగ్ ఇవ్వాలి, ఇట్లా వాళ్ళని మీ దేశం ఉంచుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. అవేమీ లేకుండా సడన్గా వచ్చి అటాక్ చేయడం పట్ల అందరూ షాక్ తింటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇజ్రాయెల్ నిరంతరం అరబ్ కంట్రీస్ మీద, ఏదో కంట్రీస్ మీద దాడి చేస్తూనే ఉంది. గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, మిడిల్ ఈస్ట్లో
ముఖ్యంగా మనకి గాజా కావచ్చు, వెస్ట్ బ్యాంక్, ఈ రెండిట్లోనూ పాలస్తీనియన్లు ఉంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్ ఆల్రెడీ ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉంది, అయినా కూడా అక్కడ దాడులు చేసి చంపుతుంది. ఇంకా గాజాలో చెప్పాలన్నమాట, గాజాలో ఏం జరిగిందని నేను చివరిలో చెప్తాను. అట్లాగే లెబనాను, యెమెన్, తర్వాత సిరియా, ఇరాన్, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. సో ఇప్పుడు ఖతార్ మీద ఫస్ట్ టైం ఖతార్ మీద దాడి చేయడం. ఖతార్ అనేది పీస్ లవింగ్ కంట్రీ, రెండోది అమెరికాకి దగ్గరగా ఉన్న కంట్రీ. అమెరికా మొత్తం గల్ఫ్ కంట్రీస్లోనే అతిపెద్ద ఎయిర్ బేస్ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అమెరికాకి ఖతార్కి ఉండే మైత్రి. సో ఇది ఇప్పుడు అమెరికాకి తెలియకుండా ఇజ్రాయెల్ చేయలేదు. ఎక్కడ దాడి చేసినా అమెరికాకు ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది కూడా వెళ్ళిపోయింది ముందే, కానీ అమెరికా హెచ్చరించిందని కూడా చెప్తుంది. అమెరికాకు సంబంధించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఏం చెప్పిందంటే మీడియాతో, మాకు ముందుగానే న్యూస్ అయితే అందింది, మేము ఖతార్ని హెచ్చరించాము, మా ప్రతినిధి స్టీవ్ మెట్కాఫ్, ఆయనే ఖతార్తో ఎక్కువ చర్చల్లో ఉంటాడు, ఆయన ద్వారా ఖతార్ని మేము ముందుగానే అలర్ట్ చేశామని ఆమె ప్రకటించింది. కానీ ఖతార్కి సంబంధించిన ఫారిన్ మంత్రిత్వ శాఖ దీన్ని ఖండించింది. అసలు మాకు ముందుగా స్టీవ్ మెట్కాఫ్ చెప్పలేదు, ఆల్రెడీ బాంబింగ్ స్టార్ట్ అయినాక బాంబింగ్ జరుగుతున్న టైంలోనే మాకు హెచ్చరికలు వచ్చాయి తప్ప ముందస్తు హెచ్చరిక రాలేదు అనేది ఖతార్ చెప్తుంది. అంటే ఇక్కడ ఆమె కనీసం ఒకవేళ సరే ముందస్తు ఆమె చెప్పిందా లేదన్నది పక్కన పెడితే దీన్ని ఖండించాలి కదా, అది కూడా ఖండించట్లేదు, అన్ఫార్చునేట్ అని మాత్రమే అంటుంది. అంటే అమెరికా పైకి శాంతి పేరుతో చర్చలు జరుపుతూ మరోపక్క ఇజ్రాయెల్ని ఉసిగొల్పి అటాక్ చేయించి ఈ గల్ఫ్ ప్రాంతాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనేది అమెరికన్ పాలసీగా చాలా కాలం నుంచి ఉంది. మనకి ఇరాన్లో కూడా అదే చూసాం. ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్న టైంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించింది. వాళ్ళు అసలు ఊహించలేదు కూడా ఇరాన్, అందుకే వాళ్ళు రెడీగా కూడా లేదు, డిఫెన్స్కి రెడీగా కూడా లేదు సడన్గా. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఏంటంటే శాంతి నెలకొల్పడం అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ కంప్లీట్గా ఆల్ అవుట్ వార్ ప్రకటించి గాజాని కంప్లీట్గా ఆక్యుపై చేసుకోవాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఎందుకంటే ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ని స్థాపించాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. సో ఆశ్రయం ఇచ్చిన పాలస్తీనియన్లను ఆల్రెడీ వాళ్ళ ల్యాండ్స్ అంతా ఆక్యుపై చేసుకొని వాళ్ళనంతా వచ్చుకొతురుగా తరిమేసి ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అని ఆక్యుపై చేసుకొని వీళ్ళ కంట్రోల్లో వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లను బతికే పరిస్థితి. ఇప్పుడు గాజాను కూడా హమస్ పేరు చెప్పి గాజాను కూడా ఆక్యుపై చేసే కార్యక్రమం జరుగుతుంది. 2023 అక్టోబర్ 7న హమస్ ఒక టెర్రరిస్టు దాడిని ఇజ్రాయెల్ మీద చేసి 1200 మందిని చంపేసింది, సామాన్య పౌరుల్ని. ఆ టెర్రరిస్ట్ అటాక్ని సాకుగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ గత 2 ఏళ్లలో గాజాలో ఊచకోత దాన్ని నరమేధం అని చెప్పచ్చు, మానవ మారణ హోమం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్, దీన్ని OCHA అంటారు. ఈ OCHA చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో గాజాలో 64,200 మందిని ఇజ్రాయెల్ చంపేసింది. ఇందులో దాదాపు 20,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అట్లాగే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్, యునిసెఫ్ ఏం ప్రకటించిందంటే చనిపోయిన వాళ్ళు కావచ్చు, గాయపడిన వాళ్ళు కావచ్చు, ఆహారం లేకుండా బక్కచిక్కి ఎండిపోయిన వాళ్ళు కావచ్చు, పిల్లలు మొత్తం 50,000 మంది ఉన్నారు. ఈ 3 కేటగిరీలో పిల్లలు గాజాలో 50,000 మంది ఉన్నారని యునిసెఫ్ కూడా ప్రకటించింది. అంటే 64,000 మందికి పైగా ఈ 2 ఏళ్లలో ఇజ్రాయెల్ చంపేసింది. అట్లాగే గాజా మొత్తం పాపులేషన్ 23 లక్షలు అయితే అందులో 19 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. అంటే 90% గాజాలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ ఏ స్థాయిలో అక్కడ చంపుతుందంటే కావాలనే వీళ్ళే ఆహారం ఇస్తామని ప్రకటించడం, ఆహారం ఒక దగ్గర ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు జనం పెద్ద ఎత్తున ఆహారం కోసం వస్తే వాళ్ళని కాల్చి చంపుతుంది. అంటే అంత దారుణంగా చాలా ఫోటోలు బయటకు వచ్చాయి, పిల్లలు ఎండిపోయి. ఒకప్పుడు సోమాలియాలో ఇలాంటి విజువల్స్ మనకు బయటకు వచ్చేవి కరువు వాటితో యుద్ధాలతో. ఇప్పుడు గాజాలో అలాగా ఎముకల గూడులాగా మిగిలిపోయిన చిన్నపిల్లల ఫోటోలు ఈ మధ్యకాలంలో బయటికి వస్తున్నాయి. అలా వాళ్ళని ఒక పక్క ఎండబెట్టడం, మందులు ఇవ్వకపోవడం, వాళ్ళని మలమల మార్చి వాటర్ లేకుండా చేయడం, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన
వర్కర్స్ని కానీ లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కావచ్చు, ఇలాగా హ్యుమానిటేరియన్తో అక్కడ పనిచేసిన వాళ్ళని కూడా చంపడం, జర్నలిస్టులను కూడా దాదాపు 40-50 మంది జర్నలిస్టులను, ఇంటర్నేషనల్ జర్నలిస్టులను అక్కడ చంపేసింది ఇజ్రాయెల్. సో వాళ్ళకి శాంతి అనేది ఆ పదం అంటేనే నచ్చదు. అందుకని హమాస్ నాయకుల్ని చంపేయాలి, శాంతి చర్చలు చేస్తున్న హమాస్ నాయకుల్ని చంపేయాలన్న కేవలం దీంతోనే వచ్చింది. దీనికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.